విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మీనరాశి వారికి మరి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది రాశిఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మీనరాశి అనగానే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. మరి మీ పేరు కనుక యా, రు, లు, ఏ, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మీనరాశి వారు సానుకూలమైనటువంటి మార్పులు పొందుతారని చెప్పచ్చు. శాంతి, అలాగే ఆర్థిక లాభాలు పొందుతారు. మనసుకు స్వస్తి కలుగుతుంది. ప్రేమ, స్నేహాలు అన్నీ కూడా బలపడతాయి. కుటుంబ సంబంధాలన్నీ కూడా మెరుగవుతాయి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. కొంతమంది ఒత్తిడి అనుభవించడానికి అవకాశం ఉంది. మరి కుటుంబంలో మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా మారుతాయి. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో మీ అనుబంధము చక్కగా మెరుగవుతుంది. అంతకుముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా మీరు సమయాన్ని గడుపుతారు. మరి రాజకీయ నాయకులకు పార్టీ కార్యకలాపాల్లో సానుకూలత, కొత్త పరిచయాలు, మిత్రుల్ని కలుసుకోవడం, నాయకత్వ లక్షణాలు మెరుగవడం జరుగుతుంది. మరి కళాకారులకు మంచి అవకాశాలు, ప్రాజెక్టులు, ఆడిషన్స్ బాగా సాగుతాయి. క్రియేటివ్ పనులన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీడియా రంగం వారికి రంగంలో మంచి పరిచయాలు పెరగడం, దాని ద్వారా లాభపడడం జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు లభిస్తుంది. వినియోగదారులతో బలమైనటువంటి సంబంధాలు, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ రంగాల వారికి కానీ మెరుగవుతుంది. మరి వ్యూహాలన్నీ కూడా విజయవంతమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త పాఠ్యాంశాలను నేర్చుకోవడానికి ఏకాగ్రత పెంచుకొని చక్కటి సమయాన్ని మీరు వాడుకుంటారు. మరి పర్యటనలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా విజయాలను ఇస్తాయి. మరి టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు, డిజిటల్ వర్క్, ఫ్రీలాన్సింగ్లో అభివృద్ధి ఉంటుంది. మరి కుటుంబంతో, బంధుమిత్రులతో కలిసి చేసేటువంటి, సన్నిహితులతో కలిసి చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా ఆనందంగా మీరు సమయాన్ని గడపడానికి, ఆధ్యాత్మిక గురువుల్ని కలుపుకోవడానికి లాభపడతాయి. మరి ఇల్లు కొనుగోళ్ళు కానీ, నిర్మాణంలో కానీ శుభ సంకేతాలు, వాస్తుశాస్త్ర మార్పులు చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇంట్లో గృహ నిర్మాణంలో ఇది చక్కటి సమయం అని చెప్పొచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో పదోన్నతులు, బదిలీలు సాధ్యమవుతుంది. అధికారులతో సంబంధాలు బలపడడానికి, చక్కటి అనుబంధం సహోద్యోగులతో మెరుగవడానికి అవకాశం ఉంది. మరి పిల్లల ఆరోగ్యము సంతృప్తికరంగా ఉండడం, వారు సాధించినటువంటి పురోగతి మీకు ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహానికి అనుకూల సమయం, కుటుంబ సంబంధాలు కూడా మెరుగవుతాయి. మరి బంగారము, వెండి లాంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. స్థలాల కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి, లాభపడతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు, న్యాయవాదుల సహకారం మీకు ఎంతో అందుతుంది. సంతాన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవడం, పిల్లల కోసం చూస్తున్న వాళ్ళకి శుభవార్తలు అందడం జరుగుతుంది. మరి విదేశాలలో కనుక విద్య కానీ, అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సకాలంలో వీసాలు అందడం ఆనందాన్ని ఇస్తుంది. అన్ని పనులు కూడా చకచకా అయిపోవడం, ఇటు షాపింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, అక్కడ మీరు చూసుకునే అకామిడేషన్ కానీ అన్నీ కూడా మీకు సకాలంలో అందుతాయని చెప్పొచ్చు. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే మీనరాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అంటే, గురువార వ్రతం పాటించడం, గురువులను ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయి లేదా పాలతో చేసినటువంటి మిఠాయిని ఇవ్వడం, పేదలకు ఆహారాన్ని కానీ, వస్త్రాన్ని కానీ ఇవ్వడం, హనుమంతుడిని పూజించడం, అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం, వీటన్నిటి ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి జూలై నెల మీనరాశి వారు నమ్మకంతో, పట్టుదలతో ముందుకు సాగండి. అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు.